వక్ఫ్ బోర్డు బిల్లుని వాళ్ళు పార్లమెంట్లో తీర్మానం చేయడం జరిగింది, రాజ్యసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఏదున్నా ఉండే దేశంలో ఉన్నటువంటి కష్టాలు చాలా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇలాంటివన్నీ కూడా పార్లమెంట్లో తీసుకురావడం చాలా తప్పని చెప్పేసి కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లును వ్యతిరేకిస్తానే ఉన్నాడు. రాజ్యసభలోనే వ్యతిరేకించాడు, పార్లమెంట్లో కూడా మిథున్ రెడ్డి గారే మాట్లాడి వ్యతిరేకంగానే మాట్లాడడం జరిగిందని చెప్పేసి రాజ్యసభలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు కూడా వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసే పరిస్థితి ఈ దేశంలో ఉందా అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏదున్నా కూడా కొన్ని విషయాల్లో ఏదున్నా జాగ్రత్తగా రాష్ట్రంలో దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీని మీద ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఓ రక్తం కాలు రాసే పరిస్థితి మనకు లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఈ పరిస్థితులు వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో వక్ఫ్కు సంబంధించినటువంటి ప్రాపర్టీలంతా కూడా మైనార్టీల పరంగా ఏ రోజైతే ఆ రోజులో ఉందో పెద్దల సమక్షం తీర్మానంలో ఉందో అవన్నీ కూడా ఆ విధంగానే ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఏం చెప్పినా అంటే పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు సంబంధించిన ప్రాపర్టీ సంబంధించిన దాంట్లో కూడా హిందువుల్ని మెంబర్గా చేస్తామని చాలా తప్పని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. మనం హిందువులైనా మన హిందువులకి సంబంధించిన గుళ్ళలో కానీ లేకపోతే ఇతరత్ర వాటి విషయాల్లో కూడా మైనార్టీలను ఎక్కడైనా పెట్టడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా ఆలోచించుకోవాలా. అలాంటి పరిస్థితి రారాదు. ఎందుకంటే ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా చేసే పనులు ఏమైనా ఉన్నా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకుంటూ పోతే మనం అన్ని దేశాల కంటే మనం ముందుండొచ్చు అని చెప్పేసి మన రాష్ట్రంలో మన ఈయనకు సంబంధించినట్టు అంటే రాష్ట్రంలో ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మైనార్టీలంతా కూడా మన వాళ్ళుగా భావించుకొని ముందుకు పోవాలి. కానీ మీరంతా కూడా పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకోనో లేకపోతే బంగ్లాదేశ్ దృష్టిలో పెట్టుకోనో ఇంకా ఇతరత్ర దేశాలు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోరాదు. ఎందుకంటే ఆ రోజుల్లో మనమంతా కూడా ఇండియాలో మిగిలిపోయినారు కాబట్టి మనమంతా ఇండియన్స్ అని చెప్పేసి కూడా దాంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలు చాలా ఉన్నాయి, మన ఆదోళనలో కూడా చాలా ఉన్నాయి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలు పెద్దలకు ఉపయోగపడినాయని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీలు కూడా ప్రతి వారికి మైనార్టీలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ అవి ఎక్కడున్నాయంటే మన ఆదోళనలో కూడా చాలా చోట్ల ఉన్న పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడ ఉన్నాయంటే అక్కడే ఉన్నాయి. కానీ దాని నుంచి ఉపయోగకరంగా మైనార్టీకి ఇవ్వడం లేదని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ప్రాపర్టీలు పెట్టుకుని ఆదోళనలో ఇంకా మైనార్టీలతో పేదతనంలో ఉన్నారు. అలాంటి పేదలకంతా కూడా ఎన్నో రకాలుగా సాయం చేసేదానికి వక్ఫ్ బోర్డు ద్వారా చేయొచ్చు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ప్రజలకు ఉపయోగపడినప్పుడు కూడా ఐక్యమత్యంతో ఆ విషయాన్ని తెలుసుకొని సపోర్ట్ చేసే విషయం కూడా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు చాలా మంది వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది ఉండొచ్చు. కానీ అది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని గుర్తించుకోవాలా. నాది అని మనది అని ఆలోచన రారాదు. ఏదున్నా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కాబట్టి వక్ఫ్ బోర్డు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ప్రతి వారు ఆలోచించి ముందుకు పోయే పరిస్థితి ఉండాలి. ఏదైనా కూడా చూసిన ఆదోళనలో కూడా చాలా మంది ఆ ప్రాపర్టీలంతా తమదిగా భావించి వసూలు చేస్తూ ఉన్నారు పరిస్థితి ఆదోళనలో కూడా. అలాంటి పరిస్థితి ప్రభుత్వం ద్వారా ఆ విధంగా కాకుండా పేదలకి ముస్లిం పేదలకంతా ఉపయోగపడే విధంగా రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ పరిస్థితి ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఉండి వక్ఫ్ బోర్డు సంబంధించిన ప్రాపర్టీలంతా కూడా మైనార్టీలకి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదే కాకుండా మన జమ్మూ కాశ్మీర్లో కూడా తీవ్రవాదులు టూరిస్టులకి చంపడం జరిగింది. ఆ విషయంలో కూడా మనమంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదన్నా అలాంటి వారిని తరిమి కొట్టే పరిస్థితి మన ఇండియాలో ఉన్నటువంటి ఆర్మీ ద్వారా మన ద్వారా కూడా తరిమి కొట్టేదానికి ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఎందుకంటే ఇంత అన్యాయంగా టూరిస్టులు చంపే విషయాన్ని ప్రతి వారు ఖండించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా రేపు జరగబోయే బంద్ కూడా అందరూ సహకరిస్తాం. ఏదన్నా కూడా అలాంటి సంఘటనలు జరగకుండా మనమంతా కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మైనార్టీ సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.